రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుని మహాకృపలో గతించిన రాత్రంతా ఆయన కృపతో మనల్ని బలపరిచి మళ్ళీ ఉదయకాలము ప్రభు సన్నిధిలో నూతన కృప చేత మనల్ని నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే నాన్న దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చక్కని మాటను దేవుడు మనకు తెలియపరిచి మనకు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము, యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో మన జీవితాలలో అనేకమైన మార్గముల గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. మన ముందు ఏది మేలో ఏది కీడై ఉంటుందో మనకు తెలియని పరిస్థితులతో మనం ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ సమయాన్ని మనము భయపడుచు ఆందోళన చెందుతూ మన యొక్క మార్గములను ఆపివేస్తూ మన ప్రయాణములను నిలిపివేస్తూ మనము వెళ్ళలేక మన స్థితిని ఆపేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది, నీవు వెళ్ళు ప్రతి మార్గములో నీకు ముందుగా ఆయన దూతను పంపుచు ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నీవు ఒంటరివాడివి కాదని అర్థము. నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు దేవుని కృపలో దేవుని సహాయముతో నువ్వు ముందుకు వెళుచున్నావని మర్చిపోవద్దు. నీ ముందున్న అడ్డంకులు ఎంత పెద్దవైనా నీకంటే ముందు వెళ్ళే దేవుని శక్తి ముందు ఏది కూడా నిలబడదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేనా నీ జీవితంలో ఏది అడ్డుగా ఏది నిన్ను ఆపివేసే ఒక కొండగా ఉంటుందో దానిని జయించగలిగిన శక్తి నువ్వు ఎప్పుడు పొందుకుంటావనంటే ఆయన కృపతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కృపను శక్తిని నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. తన శక్తితో మార్గము వెతకడం, మానవ శక్తితో మార్గము వెతికితే అది అసాధ్యం అనిపిస్తుంది. మన శక్తిని బట్టి మన ఆలోచనలను బట్టి మనం ముందుకు వెళ్తే కొన్ని అడుగులే మనం వేయగలుగుతాం. కానీ యోసేపు అంటూ ఉన్నాడు, నేను యెహోవా దయందు దేవుని కృపలో నేను నడుచుచూ ఉన్నాను. మొదట నా స్థితి కొద్దిగా ఉన్నా, మొదట నా స్థితి వేదనగా ఉన్నా, మొదట నా స్థితి ఆందోళనగా ఉన్నా, రాబోతున్న రోజులలో దేవుని కృపను నేను పొందుకుంటానని యోసేపు ఒక చక్కని మాటను మనకు తెలియపరుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకంటే ముందు కార్యాన్ని సిద్ధింపచేసే దేవుడు. ఈరోజు నిన్ను భయపడుతున్న ఆందోళన ఎంత పెద్దదైనా ఆయన నీ దారిలోని అడ్డంకులను తొలగించి తిరుగులేని విజయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ నస్తమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దిన నన్ను దేని విషయమైతే ఆందోళన చెందుతూ నీ ముందు ఉన్న వాటిని చూస్తూ భయపడుతూ ఉన్నావో వాటన్నిటిని ప్రక్కన పెట్టు, వాటన్నిటిని విడిచిపెట్టు. ఎందుకంటే ఆయన కృప మనలను బలపరిచేది, ఆయన కృప మనలను స్థిరపరిచేది. దేవుడు మనను స్థిరపరిచే మార్గమును మనం వెతకాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ముందుగా పంపును అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మనుషుల అంచనాలను తారుమారు చేసి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా తలక్రిందులు చేసి నువ్వు అడుగు పెట్టక ముందే దేవుని కృప నీకంటే ముందు వెళుతూ నీ దారిలోని కష్టాలను అణిచి వేసి నీ ప్రతి ఒక్క ఆందోళన, నీ ప్రతి ఒక్క ఇబ్బందులను, నీ ప్రతి ఒక్క వేదనను తొలగించి నీ ప్రతి పనిని సఫలము చేయడమే ఆయన ఒక ముఖ్య ఉద్దేశం అని మర్చిపోవద్దు. ఈ దినాన్న దేవుని మాట చొప్పున, దేవుని యొక్క ఉద్దేశం చొప్పున నడిచే ప్రతి వారికి, నడుస్తున్న ప్రతి వారి జీవితంలో ఆయన కార్యసిద్ధిని కలగజేస్తాడు. నీకంటే ముందు నిజమే ఇశ్రాయేలు ప్రజల ముందు పగలు ఆయన చూసుకున్నట్లయితే మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ముందు వెళుతూ ఉన్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే పగలు ఏ ఎండ దెబ్బ, దేవుని వాక్యం అంటుంది కదా, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మధ్యాహ్నమందు పాడు చేయు ఏ రోగమునకైనా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులని ఎలా అయితే సెలవిస్తూ ఉన్నాడో ఈ దినాన్న
గనుడైన దేవుని మనము ఆరాధన చేసుకుంటున్నాం, గనుడైన దేవుని మనము నమ్ముకుంటున్నాం. ఆయన మన ముందు ఉంటే మన విజయానికి అడ్డులు ఉండవు. ఆయన మన ముందు ఉంటే మన జీవితానికి అడ్డులు ఉండవు. ఆయన మన ముందు ఉంటే మనం దేనినైనా సాధించడానికి తన కృపను మనకు అనుగ్రహిస్తాడని మర్చిపోవద్దు. ముందుగా పంపును అంటే మనుషుల అంచనాలన్నీ కూడా, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఆలోచనలన్నీ తారుమారు చేసే దేవుడని మర్చిపోవద్దు. ఈ దినాన్న నీ చుట్టూ ఉన్నవారు నీ పరిస్థితిని చూచి, నీ ఒక స్థితిగతులను చూచి హేళన చేస్తూ ఉన్నారేమో. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులన్నీ తారుమారు చేసి, నీ ఒక అంచనాలను తలక్రిందులు చేసి, నీ జీవితానికి, నీ జీవిత పరమార్థం ఒకటి నిర్ణయించి ఘనమైన కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. నమ్మకత్వాన్ని చాటించడం అంటే ఆయన యందు ఒక నమ్మకము మనం ఉంటే, ఆయన నమ్మిన వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ముందు సవాలును చూసి భయపడుతున్నావేమో, నీ ముందు ఉన్న ఆందోళన చూసి భయపడుతూ ఉన్నావేమో, నీకు కలిగిన ప్రతి ఒక్క భిన్నమైన కార్యములను చూసి నువ్వు భయపడుతున్నావేమో. అయితే ఉదయకాల సమయము నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితులను, నీ ఒక స్థితిగతులను ఆయన త్రిప్పి, నీ భయమును తొలగించి, నీ మార్గములను సరళము చేయడానికి తన దూతలను పంపును. ఆయన దూతలను పంపుచూ ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివి కావని అర్థం చేసుకో. నీ ప్రతి కష్టాన్ని చూసి నిన్ను నడిపించే దేవుని హస్తము నీతో ఉందని జ్ఞాపకం చేసుకో. నీ విజయాన్ని ఆయన దయచేస్తాడని నమ్మకముతో, కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఇంకా హెచ్చిస్తాడని మర్చిపోవద్దు. ఇది నాన్న, ఏ భయమునకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఏ దిగులుకు దిగులు చెందవలసిన అవసరం లేదు. నీ ముందు ఉన్నవాడు గనుడైన వాడు, లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడైన దేవుని మనము ఆరాధన చేసుకుంటున్నాం. నీ ముందు సవాళ్ళను చూసి భయపడకుండా, నీకంటే ముందు దేవుని శక్తి నడుస్తూ ఉందని, అద్భుతాలు చేస్తూ ఉందని, ఆశ్చర్యములు చేస్తూ ఉందని నాడు అబ్రహామును నడిపించిన దేవుడు ఈరోజు నీ సమస్యలన్నిటిని దాటించి నిన్ను లోకం ముందు గెలిపించడానికి ఆయన నిలబెడతాడని మరిచిపోవద్దు. నీవు దేవుని యందు విశ్వాసముతో ఉండు. ప్రభువా, రేపటి ఆందోళన కంటే అయ్యా ముందుగా నీవు సహాయము పంపి నా మార్గములను సరళము చేయండి అని, నా సర్వశక్తిని కాక, నా బలమును కాక, నా ఆలోచనను కాక, నీ బాహుబలాన్ని నమ్ముకుని విజయం పొందే కృపను నాకు దయచేయమని తండ్రి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ఒక మేలుకు, మన యొక్క విజయానికి ఏది కూడా అడ్డురాదని మర్చిపోవద్దు. మరి ఇది నాన్న, దేవుని సన్నిధిలో ప్రార్థించగలగడానికి, ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో బ్రతకడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? అయితే నీ భయాన్ని పక్కన పెట్టు, విజయాన్ని ఇచ్చే దేవుణ్ణి, నీ సవాళ్ళను పక్కన పెట్టు, సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చే దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఆయన వైపు తేరు చూడు. దేవుడు నిన్ను బలపరిచి, ఆశీర్వదించి, ఘనమైన కృపతో నిన్ను నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడును, నిత్య నివాసమైన తండ్రి, నీ బిడ్డలు నీ యందు విశ్వాసముతో, అయ్యా నీ యందు నిరీక్షణతో, అయ్యా కలిగిన పరిస్థితులను ఒకవేళ భయపడుతూ ఉన్నారేమో, కానీ సవాళ్ళను ఎదుర్కోవడానికి, దేవయేస అడ్డులను అధిగమించడానికి నీ కృప మాకు చూపుతావని సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలను బలపరచండి. ఈ దినమంతా నీ కృప దేవులతో, ఆశీర్వాదాలతో నింపండి. నిబడులు చేసుకుంటున్న ప్రతి ఒక్క జీవనపాదలో విజయాన్ని దయచేసి నడిపించి, ఆత్మశక్తిని దయచేయండి. ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి ఈ దినాన్న మీ ప్రయత్నములను, మీ జీవనోపాధులలో విజయాన్ని అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.